ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం పుర ప్రజలు, ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ గౌరవనీయులు మేయర్ గారికి, అదేవిధంగా ఖమ్మం పుర ప్రముఖులు, ఖమ్మం ప్రజలకి ఉమామహేశ్వరరావు గారు ఆయన పుట్టినటువంటి గడ్డ మీద వారి పార్టనర్స్ అందరికీ కూడా ఆ శ్రీరాముడి గారికి ఉండాలని, తద్వారా ఈ ఖమ్మం పట్టణం ఇంకా దిగదిగ్యమానంగా ఇటువంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూములతోటి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఏ పట్టణం పరిశుభ్రంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి చెందుతుంది అని అంటే అది మన ఖమ్మం అనేటట్టుగా మనం తీర్చిదిద్దాలని, దానికి సహకరించేటటువంటి ఖమ్మం ప్రజలందరికీ కూడా మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్ని రకాలుగా, ఇటు వ్యాపార పరంగా, అటు విద్యాపరంగా, అటు వైద్యపరంగా ఖమ్మం పట్టణానికి ఒక మేలైనటువంటి వసతులు కల్పించడం ద్వారా మన రాబోయే తరాలు, మన పిల్లలు, మన బిడ్డలందరూ కూడా ఉన్నత స్థానాలకి అన్ని రంగాల్లో కూడా ఖమ్మం పిల్లలే ఉండాలి అని చెప్పి నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నాకు భగవంతుడు మీరు ఇచ్చినటువంటి అవకాశం, ఈ ఖమ్మం పట్టణం సుందరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ ప్రతి వర్గం కూడా, అన్ని వర్గాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి. అందరి వ్యాపారాలు ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఈ యొక్క వ్యాపారవేత్తలు కానీ, అదేవిధంగా రిమోట్ ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్ర చప్పట్లు కొట్టారు అందరూ. ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః చిన్నపిల్లలు కావాలి మనకి. ఎవరు మరి ఇక్కడ చిన్నపిల్లలు మన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. రే మీరు రండి, రండిరా. ఆ అమ్మాయి కూడా వచ్చే అమ్మాయి మీరు రా. ఇంకొక అమ్మాయి ఉందా, చిన్న అమ్మాయి. అరే బాబా రా, మా ఇద్దరు అబ్బాయిలు వచ్చేది కూడా. సరే, ఇటు మావాడు, అటు మీ అమ్మాయి. చూద్దాం. రెడీ? ఓకే. అరే ఫస్ట్ ఇదిగో మైక్ తీసుకో, ఫస్ట్ మాట్లాడు నువ్వు ఏదో ఒకటి. అలా దాకా వచ్చామంటే పెద్ద డైలాగే. ఓకే, రెడీయా? రెడీ, స్టార్ట్ చేయి. నీ అబ్బాయి తగ్గేదేలే. ఇప్పుడు ఎలా పెట్టాను చెప్పు. ఏది మీ అమ్మాయి చెప్పండి. ఇంకా నువ్వు ఎంతకంటే తగ్గితే బాగు, ఎవరి దగ్గర చెప్పాలంట. వాడిని మించి చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ హాయ్ చెప్పి, హాయ్ హలో వెల్కమ్ టు జీవి మాల్. యాంకర్ రష్మి అని చెప్తుంది. నువ్వు బాగా చెప్తే నెక్స్ట్ యాంకర్ రష్మి నువ్వే. రెడీ? హాయ్ హలో వెల్కమ్, హాయ్ హలో వెల్కమ్ జీవి మాల్. యాక్టివ్ చెప్పరా పిల్లలు? అదే నువ్వు నేర్చుకుంటారట. రెడీ? 1 2 గట్టిగా. అది అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు చూడు, ప్రదీప్ చెప్పాడు చెప్తాడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీవి మాల్. సరే, నీ డైలాగ్ చెప్తా. ఇప్పుడు చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను,
నేను పోతే నా ఉన్న మొగుడు ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు రౌడీ జాంతకిన అధికారం చెప్పు చెప్పరా మా అమ్మాయి చెప్తాను చూడు ట్రై చేయి చూడు వాడిపోతే వీడు పోతే నేను జబర్దస్త్ కాదు మనలో చెప్పించరా శ్రీను చెప్పాడు మీ వాళ్ళు చాటింగ్ ఆడతారు జబర్దస్త్ ఆర్యాను ఆటో ప్రసాద్ ఎవడు పడితే రావడానికి వాడిపోతే వీడు వాడిపోతే కాదు గట్టిగా ఫ్యాన్ పడితే ఈవిడే పోయారా అలాగంట చెప్పు వాడిపోతే ఈడు వీడిపోతే ఆడు అలా ఆడిపోతే నేను అది వాడిపోతే పండితే అది కాదు వాడిపోతే అది అది ఈ ఫీల్ అయ్యాడు ఇక్కడ హర్ట్ అయిపోయాడు చెప్పరా స్లోగానే చెప్పైతే నీకే డైలాగ్ వచ్చి ఒక డైలాగ్ చెప్పు ఫస్ట్ చెప్పిడు తిరుగుతాడు అడు మొక్కటి పాపం ఎదుర్కొన్నాడు బాహుబలిలో డైలాగ్ చెప్పు బాహుబలి ఏమైంది దేవసేన ప్రభాస్ గారి వాయిస్ ఏమైంది దేవసేన నీదే కదరా చెప్పడలేదు దేవసేనకి ఏం అవ్వలేదు మామూలుగా ఏమైంది అడుగుతున్నాం అంతే చెప్పు చెప్పరా ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది ఏలు కాదు తల ఇప్పుడు మొత్తం కలిసి చెప్పి నరకాల్సింది అప్పు చెప్పు మొత్తం ఆడదాని మీద చెయ్యేస్తే నరకాల్సింది చెప్పు తిన్నావా తినలేదా టిఫిన్ చేయలేదా ఎందుకు పొద్దున కీర్తి సొల్యూషన్ చూడడానికి ఓకే చూసాము తెలియజేస్తున్నాము Nageswara garu once again for marking your presence. Come on, make some noise. Come on, guys. అందరూ కట్టేది ఉంటుంది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వాటర్ ప్యాక్స్ ఉన్నాం ఏ ఇందాక మధ్యలో డాన్స్ చేస్తే వెళ్ళిపోయి మన పిల్లగారి ఎక్కడున్నారే ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయారు కదా పెద్దవాళ్ళు అంటే ఫస్ట్ యువకులు ఆ తర్వాత కొంచెం ఏజ్ పర్సన్స్ ఇప్పుడు ఎవరు వెళ్తారంటే డాన్స్ బాగా వచ్చిన చెప్పండి అది వచ్చే డాన్స్ నువ్వు స్టేజ్ మీద కాపాడడానికి వస్తున్నావు నిజంగా డాన్స్ వచ్చి ఇప్పుడే తెలుస్తుంది నీ డాన్స్ అంటే ఈరోజు తెలుస్తాం నేను ఇప్పుడు రమ్మని డాన్స్ చేస్తున్నాను ప్రాపర్గా అమ్మాయి డాన్స్ చేయవా చెప్పరా మాకు ఒకసారి ఎక్కడ స్టార్ట్ ఓకే చేసుకున్నాడు
కీర్తి సురేష్ గారు అంటే మాకు ఎప్పుడూ అర్థం కాని విషయం, అంత సింపుల్ గా అంత హంబుల్ గా ఎలా ఉండగలరు అని. లోపల వెళ్ళాను. ఇట్స్ హ్యూజ్ స్టోర్, హ్యూజ్ మాల్, 45,000 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి కలెక్షన్స్, డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే చాలా అమ్మాయిలు పనిచేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. చాలామంది అమ్మాయిలు, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మన ఓనర్స్ ఉమా గారు అండ్ ఫ్యామిలీ ఇంత విమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా మంచి విషయం. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఖమ్మం మీ లవ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తానో తెలీదు. సో ఒక్కసారి మీ అందరితో నేను ఒక సెల్ఫీ తీసుకుంటా. ఇది ఒక రిచువల్. నేను తీసుకుంటాను. సురేష్ గారు సెల్ఫీ తీసుకునే ముందు వాళ్ళందరూ దసరా నుంచి ఒక డైలాగ్ అడుగుతున్నారు. సూర్యుడు ఉన్నాడు అత్త, ఆ డైలాగ్ మీ వాయిస్లో నుంచి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మీ ఇష్టం. వెన్నెలా చెప్పే ఏ డైలాగ్ అయినా ఓకే మాకు. ఓకే, మీకోసం మంచి డైలాగ్. మీ అందరి కోసం నేను పెట్టి పుట్టాడు కొడుగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఒక్క సాంగ్ కీర్తి గారు జస్ట్